హాయ్ అండి, ఈరోజు మనం రవ పాయసం ఎలా చేయాలో చూసేద్దాము. ఈ రవ పాయసం చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. వెల్కమ్ టు పబీస్ కిచెన్. ముందుగా నేను ఒక చిన్న ముక్క సొంటి తీసుకున్నాను. సొంటి అంటే డ్రై జింజర్ ఉంది కదండి, అది. దాంతోపాటు కొన్ని యాలకులు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై జింజర్, యాలకులు ఇది రెండు కలిపి మనం ఫైన్ పౌడర్ కింద చేసేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా పొడి కింద అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ముందుగా కొద్దిగా నెయ్యి వేసేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు రవ, బొంబే రవ వేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నూక మరి అంత బ్రౌన్ కలర్లో అయినంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, రవ్వ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, కానీ ఒకేసారి 1/2 లీటర్ వేసుకోవట్లేదు. అందులో సగం పాలు ఫస్ట్ వేసానండి. పాలు వేసాక ఇలా దగ్గర అయినంత వరకు కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత మనం షుగర్ యాడ్ చేయాలి. నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. మీరు తిని తీపిన పట్టి షుగర్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి క్వాంటిటీ. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కొద్దిగా మన పాయసం అనేది లైట్గా లూజ్ అవుతుంది. చూసారు కదా, అలాగ పలచపడుతుంది. ఇప్పుడు ముందుగా మనం 1/2 లీటర్లో సగం పాలు వేసుకున్నాం కదండి, ఆ మిగిలిన సగం పాలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలబెట్టాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టామంటే గట్టి పడిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న యాలకులు, డ్రై జింజర్ ఇది రెండు కలిపి పొడి చేసి పెట్టుకున్న అది కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. చూడండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కేసిన తర్వాత కొన్ని క్యాష్యూ నట్, కిస్మిస్ కూడా వేయించుకొని పాయసంలోకి వేసుకోవాలి. ఇదిగోండి, క్యాష్యూ నట్, కిస్మిస్ వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా మనం పాయసంలోకి వేసేసుకుందాము. ఈ రవ పాయసం చేయడానికి ఎక్కువ టైం పట్టదండి, మనం త్వరగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం కింద మీకు త్వరగా చేసేయాల్సిన ఒక స్వీట్ రెసిపీ కావాలంటే ఇది మీరు ట్రై చేయొచ్చండి. ఇది చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ తోటి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.